వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విజయవాడ రాజకీయం అంటేనే ఎప్పుడూ ఒక హాట్ టాపిక్. అందులోనూ వంగవీటి కుటుంబానికి ఉన్న క్రేజ్, మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి రాధాకృష్ణకున్న రాజకీయ ప్రభావం ఇప్పటికీ కూడా చర్చనీయాంశం. మరి ఇప్పుడు అదే రాధ సెంట్రల్ బరిలో దిగితే ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్న టీడీపీ రాజకీయ వర్గాల్లో మళ్ళీ హాట్ టాపిక్గా మారుతుంది. గత ఎన్నికల సమయంలో వంగవీటి రాధాకృష్ణని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపేందుకు టీడీపీ అధిష్టానం తీవ్రంగానే ప్రయత్నించింది. మచిలీపట్నం ఎంపీ సీట్తో పాటుగా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఆప్షన్స్ కూడా ఆయన ముందుంచింది. కానీ రాధా మాత్రం ఆయనకి విజయవాడ సెంట్రల్ మీదే ఆసక్తి ఉందని స్పష్టం చేశారు. అయితే అప్పటికే సెంట్రల్ తరఫున టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు అని బలమైన నేతగా ఉండడంతో పార్టీ ప్రయోజనాల కోసం రాధా వెనక్కి తగ్గారు. అప్పట్లో రాధాకి అడ్డుగా నిలిచింది బోండా ఉమ. కానీ ఇప్పుడు అదే బోండా ఉమ వ్యవహార శైలి రాధాకి అనుకూలంగా మారుతోందా? టీడీపీ వర్గాల్లో, ముఖ్యంగా టీడీపీ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఇటీవల గుంటూరు సభ వివాదం, వైసీపీ నేతలతో ఒకే వేదిక పంచుకోవడం, నియోజకవర్గంలో చోటు చేసుకున్న కొన్ని అంతర్గత పరిణామాలు, ఇలా వరుస వివాదాలు బోండా ఉమ రాజకీయ గ్రాఫ్ మీద ప్రభావం చూపుతున్నాయి అనేటువంటి టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధిష్టానం దృష్టిలో ఆయన మీద ఉన్న నమ్మకం విషయంలో కూడా చర్చ జరుగుతోంది. అయితే ఇవన్నీ ప్రస్తుత రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి అంచనాలే తప్ప బోండా ఉమ భవిష్యత్తు మీద టీడీపీ అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ నిర్వహించారో దాసర్ రాము గారి ఆధ్వర్యంలో, దాంట్లో వైసీపీ నేతలు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు పాల్గొనడం, దాంట్లోనే బోండా ఉమ కూడా పాల్గొని అంబటి రాంబాబుతో చాలా సన్నిహితంగా మాట్లాడుతూ ఉండడం ఇదంతా అయింది. అలాగే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా అక్కడ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాపు ఉద్యమం చేపడతాను, ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాన్ని నెలకొల్పుతాను, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడడం పట్ల భిన్నాభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేశారు. అలాగే ఇక్కడ కేవలం సామాజిక వర్గ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వంలో అందరూ కలగలుపుగా ఉన్నప్పటికీ కూడా కావాలని ఒక కైండ్ ఆఫ్ సెగ్మెంటేషన్ తీసుకొస్తున్నారని, అలాగే ఇంకొక అనధికార చర్చ అయితే జరుగుతుంది. ఏంటంటే ఒకవేళ డీలిమిటేషన్లో సెంట్రల్ నియోజకవర్గం లేకపోతే అప్పుడు కూడా వంగవీటి రాధాకృష్ణకే అక్కడ ఎలాగ ఫిచ్చింగ్ ఉంటుంది, దాంతో పార్టీ అది జనసేన తీసుకుంటుంది. ఒకవేళ డీలిమిటేషన్ ఇప్పుడు అవ్వలేదు, 29 తర్వాత అవుతుంది అనుకుంటే 29 దగ్గరికి వచ్చేసరికి మాత్రం సెంట్రల్ నియోజకవర్గం జనసేన తీసుకుంటుంది. తద్వారా అక్కడి నుంచి వంగవీటి రాధా రాజకీయ అరంగేట్రం జరుగుతుంది అని చెప్పని ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఒక ఊహాగానం అనేది వినిపిస్తోంది. అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియదు. కానీ సో ఇలాంటివన్నీ కూడా ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు వంగవీటి రాధా అక్కడికి వస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి బోండా ఉమ ఆలోచిస్తున్నారు అన్నటువంటి వ్యాఖ్యానం కూడా బయట చేస్తున్నారు. విచ్ ఇస్ ఎంతవరకు వాస్తవం అనేది ప్రస్తుతానికి తెలియదు. బట్ ఊహాగానాలకైతే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అయితే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా వంగవీటి రాధా పేరు చాలా బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ మొత్తం అంతా కూడా వంగవీటి కుటుంబానికి ఉన్న మాస్ కనెక్ట్ని తక్కువ అంచనా వేయడం అనేది సాధ్యం కాదు. వర్గాలు కావచ్చు, సమీకరణాలు కావచ్చు, పార్టీ రాజకీయాలకి అతీతంగా వంగవీటి కుటుంబానికి ఉన్నటువంటి వ్యక్తిగత అభిమానాన్ని తనకి అనుకూలంగా మలుచుకోగలిగితే సెంట్రల్లో టీడీపీకి అది చాలా పెద్ద ప్లస్గా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. ఇన్నాళ్ళు సెంట్రల్ సీట్ విషయంలో రాధాకి ఉన్న ప్రధాన అడ్డంకి బోండా ఉమామహేశ్వరరావు. ఇదే అభిప్రాయం చాలామంది వ్యక్తపరుస్తారు. ఇప్పుడు బోండా ఉమ చుట్టూ ఏర్పడుతున్నటువంటి ఈ వివాదాలు, మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు రాధాకి కొత్త అవకాశాలని తీసుకొస్తున్నాయి అనేటువంటి చర్చ మొదలైంది. అయితే రాధాకి సీట్ ఇప్పుడే ఖరారైపోయింది అని చెప్పడం అనేది తొందరపాటే. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోయినప్పటికీ కూడా పార్టీ కోసం ఎంత కష్టపడ్డారనేది అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఆయన వివాహం అవడం, ఆ తర్వాత కాస్త అనారోగ్యం పాలవడం, తర్వాత కోలుకోవడం, పార్టీ కార్యక్రమాలను కావచ్చు, లేదంటే ఇతరత్ర ఆయన రాధారంగ మిత్రమండలి, లేదంటే మొత్తం అంతా కూడా ఆయన వ్యవహారం ఆయన చాలా సజావుగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికి బలమైనటువంటి నేతగానే ఉన్నారు. అయితే చాలాసార్లు ఇక్కడ ఒక డిస్కషన్ అనేది వచ్చింది. ముఖ్యంగా 25 మంది మంత్రివర్గం ఉండాల్సిన చోట 24 మందే ఉన్నారు. ఒక మంత్రివర్గం ఖాళీగానే ఉంది, ఇప్పటికీ కూడా ఖాళీగానే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చెప్పి ఆ మంత్రివర్గాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు అంటే అక్కడ కూడా అనేక లావాదేవీలు. ముందుగా నాగబాబు గారికి ఇస్తా అన్నారు, మరి అది కూడా ఎందుకు పక్కకి వెళ్ళిందో తెలియదు. ఎమ్మెల్సీ అయితే చేశారు. వంగవీటి రాధా గారిని కూడా ఎమ్మెల్సీ కింద పంపించి ఆయన మంత్రి చేయాలి అనేటువంటి ఆలోచన ఒకటి ఉంది అనేది గతంలోనే వినిపించినటువంటిది. ఆ మంత్రి పదవి ఆయన కోసం మాత్రమే కేటాయించారు అన్నటువంటి మాట కూడా చాలా బలంగా వినిపించింది. అది ఇప్పటికీ కూడా ఇంకా ఊహాగానం కింద నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు గవర్నర్ ఎమ్మెల్సీలు కూడా దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రాబోతుంది. మరి అందులో ఏమన్నా ఆయనకు అవకాశం ఉంటుందా, తద్వారా వస్తుందా అనేటువంటిది ఇంకొక కాంబినేషన్.
అండ్ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా లైన్ క్లియర్ చేయడానికే చూస్తున్నారు అన్నటువంటి ఒక వాదన వినిపిస్తోంది. అలా దానికి తగ్గట్టుగానే బోండా ఉమ రిప్లై కూడా అధిష్టానానికి కాస్త ఆగ్రహం తెప్పించే విధంగానే ఉండబోతోంది అనేది కూడా చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి రిప్లై ప్రకారం చూస్తే నేనేమన్నా వైసీపీ చేసినటువంటి కార్యక్రమానికి వెళ్ళానా, వైసీపీ చేసిన కార్యక్రమానికి కాదు కదా నేను వెళ్ళింది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ముద్రగడ పద్మనాభం గారు సీనియర్ లీడర్, ఆయన కార్యక్రమానికి నేను వెళ్ళాను తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి ఆయన స్టేట్మెంట్. మరి మిగతా వాళ్ళు జ్యోతుల నెహ్రూ కానీ లేదంటే వంగవీటి రాధా కూడా మన అక్కడికి వెళ్ళారు కదా, వైసీపీ వాళ్ళు జకంపూడి రాజా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి, మరి వాళ్ళని కూడా ఎక్స్ప్లెనేషన్ అడుగుతారా అని చెప్పని. సో ఇలాగా వాళ్ళకి అందులో ఒక అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? బోండా ఉమని కొనసాగిస్తుందా, లేదంటే ప్రత్యామ్నాయ వర్గాన్ని నాయకత్వాన్ని పరిశీలిస్తుందా, ఆర్ఎల్స్ వంగవీటి రాధాకృష్ణ గారిని మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి తీసుకొస్తుందా అని కూడా భవిష్యత్తు రాజకీయ పరిణామాల మీద ఆధారపడి ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం స్పష్టం, గతంలో రాధాకి సెంట్రల్ సీటు దక్కకుండా చేసిన సమీకరణాలన్నీ ఇప్పుడు మారుతున్నాయా అనేటువంటి ఒక బలమైనటువంటి చర్చ మాత్రం విజయవాడ తెలుగుదేశం పార్టీలో మొదలైంది. వంగవీటి రాధ ప్రత్యక్ష బరిలోకి వస్తే అది కేవలం ఒక అభ్యర్థి మార్పు మాత్రమే కాదు, విజయవాడ సెంట్రల్లో టీడీపీ రాజకీయ సమీకరణాలని సమూలాగ్రంగా మార్చేటువంటి నిర్ణయం అవుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే ఇప్పుడు విజయవాడ సెంట్రల్లో వినిపిస్తున్నటువంటి అసలు ప్రశ్న ఒక్కటే, బోండా ఉమకి ఎగ్జిట్ డోర్ కనిపిస్తోందా, రాధాకి ఎంట్రీ గేట్ ఓపెన్ అవుతోందా, ఏం జరగబోతోంది? మరి ఈ ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.